హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో ఈ సీజన్లో దొరికేటువంటి బోడ కాకరకాయను గురించి తెలుసుకుందాం. చాలా ప్రాంతాల్లో ఈ బోడ కాకరకాయను ఆగాకార లేదా బొంత కాకర అని పిలుస్తారు. దీన్ని స్పైన్ గార్డ్ అని కూడా పిలుచడం జరుగుతుంది. అయితే దీన్ని బొటానికల్గా వృక్షశాస్త్రపరంగా దీన్ని మొమోడికా డయోకా అని పిలుస్తారు. బొటానికల్గా ఇది కుకుర్బిటేసి కుటుంబానికి చెందినటువంటి తీగ జాతి మొక్క. చాలా ఈ ఈ మధ్యకాలంలో ఇది చాలా పాపులర్గా అవుతుందండి. ఈ బొటానికల్ పరంగానే కాకుండా పాపులర్గా కూడా దీన్ని వెజిటబుల్గా కూడా తీసుకుంటా ఉన్నారు, దీనికి ఉన్న పోషకాల విలువను బట్టి కూడా. కాబట్టి ఇది అందరికీ సుపరిచితమైంది ఈ మధ్యకాలంలో. మామూలుగా అయితే ఇది అటవీ ప్రాంతాల్లో మాత్రమే పెరిగేటువంటి ఒక ఒక విశిష్టమైనటువంటి మొక్క, తీగజాతి మొక్క. దీనికి దుంపల సాయంలో ట్యూబర్స్ ఉంటాయి, దానికి సాయంతో పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది వర్షాకాలం ఆరంభంలో మాత్రమే ఇది చిగురుచి తర్వాత వర్షాకాలం అంతమే సమయానికి ఇది ఎండిపోతుంది. తర్వాత ఈ చలికాలం కానీ ఎండాకాలం అంటే నీరు లభ్యత తక్కువ సమయాల్లో ఇది దుంపల రూపంలో తన యొక్క ఉనికిని చాటుకుంటుంది. ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో అవి తిరిగి మొలకెత్తి పుష్పాలు, ఫలాలను రూపొందించుకుంటుంది. అయితే ఇందులో విశేషం అంటే బొటానికల్గా దీని స్పీషీస్ నేమ్ అంటే డయోకా అంటాం. డయోషియస్ నేచర్ అంటే ఆడ మగ ఈ జాతులు రెండు కూడా సపరేట్గా ఉంటాయి కాబట్టి వీటిని డయోషియస్ నేచర్గా ఉంటుంది కాబట్టి దీన్ని డయోకా అని పిలుస్తాము. మొమోడికా డయోకా కుకుర్బిటేసి ఫ్యామిలీ. అయితే ఈ రెండు కూడా మేల్ ఫీమేల్ పక్క దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఈ ఆడ పుష్పాలు అనేటువంటివి ఫలాలుగా రూపాంతరం చెందడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అప్పుడు మనం చూస్తాం ప్రకృతిలో ఎక్కువ మేల్ ఫ్లవర్స్ ఎక్కువ శాతం ఉంటున్నాయి కాబట్టి ఎక్కువ ఈ కాయలు కూడా తక్కువ దొరుకుతూ ఉంటాయి, ఎక్కువ అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. ఇప్పుడు వీటిని సాగు చేస్తున్నారు. వీటి యొక్క ఔషధ విలువలు తెలుసుకొని వాటిని కూడా ఈ ట్యూబర్స్ కానీ తీసుకొని నాటుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా అటవీ ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో దొరకడం వల్ల వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 200 నుంచి 400 రూపాయల వరకు కూడా కిలో పలకడం కూడా పెద్ద విశేషమేమీ కాదు. ఎందుకంటే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకుంటూ ఉంటారు రకరకాలుగా కూరగాయల రూపంలో. ఈ బోడ కాకరకాయ అనేటువంటిది ముఖ్యంగా డయాబెటిక్ కానీ, హై బీపీ కానీ, మిగతా అనేక రకాల రుగ్మతను నివారించడానికి ఉపయోగపడుతుంది. కాకరకాయకు ఉన్నటువంటి లక్షణాల కంటే కూడా ఎక్కువ మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క. మరియు ఇది ఆర్గానికంగా పండుతుంది కాబట్టి ఎటువంటి కృత్రిమ ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ వేయరు కాబట్టి మనం తీసుకున్నట్లయితే మంచి పోషక విలువలు మనకు అందుతాయని ఒక నమ్మకం ఉంది. అయితే మనకు అకాడమిక్గా చూసుకున్నట్లయితే అంటే శాస్త్రీయ పరంగా చూసినట్లయితే ఆడమగ పుష్పాలు ఉన్నాయి కాబట్టి మనకి బాటనీ చదివే విద్యార్థులు కానీ లేకపోతే అకాడమిక్ రీసెర్చ్ పర్పస్లో కానీ ఈ ఆడమగ జాతుల యొక్క ఉత్పత్తి గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ బోడ కాకరకాయను ఒక మోడల్గా తీసుకొని వీటికి మనకు కూడా ఎవరైతే బాటనీ చదివే విద్యార్థులు కానీ ఇతర రీసెర్చ్ స్కాలర్స్ కానీ వీటిని మనం పరిశీలించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మనకి స్టూడెంట్స్కి పరిశీలించడానికి ఒక మంచి స్పెసిమెన్ లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది. మొమోడికా డయోకా డయోషియస్ నేచర్గా పిలుస్తాము. ఇది అనేక రాష్ట్రాల్లో దీన్ని కూరగాయ కూడా వాడుతూ ఉన్నారు. మంచి మొక్క. ఈ రకంగా అయినా కూడా మనము ఈ యొక్క ఔషధ గుణాలు గల ఒక వన్య అటవీ ప్రాంతానికి చెందిన మొక్కను మనం సంరక్షించుకోవడానికి కూడా ఇదొక అవకాశం. ఈ వీడియో వల్ల మీకు చూడండి, ఇక్కడ వీడియోలో చాలా చక్కగా స్పైన్ గార్డ్స్ లేదా ఆగాకార లేదా బుడగాకర అని చూపించాము. మరి యొక్క ఫ్లవర్స్ని యొక్క పుష్పాలు కూడా మీరు చూడొచ్చు. మీకు ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే ఈ ట్యూబర్స్ని మీరు నాటుకుంటే చక్కగా ఇవి వస్తాయి. మీరు కూడా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ ఆగాకార లేదా బుడగాకరని కూడా మీరు ఆహారంగా తీసుకోవచ్చు. ఇటువంటి మంచి విషయాలతో మళ్ళీ మరొక వీడియోని చేయడానికి సిద్ధమవుతున్నాము. దయచేసి ఈ వీడియోని చూసి నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.